ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ అనగానే అవినీతి అక్రమ సంపాదకుల్లో గుండెల్లో రైళ్లు పరిగెట్టడం సర్వసాధారణమే. అలాంటి జాయింట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్గా ముంబై మహానగరంలో విధులు నిర్వర్తిస్తున్న లవీడియా జీవన్లాల్ మనతో ఉన్నారు. ఆయన ఖమ్మం జిల్లాలో సాధారణ కుటుంబంలో జన్మించి ఎంతో కష్టంతో ఈ యొక్క స్థాయికి ఎదగడం అయితే నిశ్చయంగా ఎంతో మంచి తరుణం అని చెప్పవచ్చు. అయితే ఈయన తండ్రి గారు లవీడియా రాములు ఆయన కానిస్టేబుల్ వృత్తి నుంచి ఎస్ఐ స్థాయికి ఎదిగి రిటైర్ అవ్వడం జరిగింది. ఆయన నడిచిన నీతి న్యాయంలో అదే బాటలో కూడా తనయుడు నడుస్తున్నాడని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. అయితే ఇన్నేళ్ల ఈయన యొక్క పయనం ఏ విధంగా సాగుతుంది, ఈయన విధి నిర్వహణ ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి సంబంధించి ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, చిన్ననాటి నుంచి మీకు పలానా అవుదని మీ ఎయిమ్, మీ గోల్ ఏమై ఉంది? అంటే నాన్నగారు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, మీరేమైనా పోలీస్ అధికారి అవ్వాలి, ఇలా చిన్ననాటి నుంచి మీకు ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ మీద ఏమైనా అభిప్రాయం కానీ ఇంట్రెస్ట్ కానీ ఉందా? ఒక బిడ్డ ఏ రకంగా అభివృద్ధి చెందాలి అనేటువంటిది ఎంత చిన్న ఉద్యోగి అయినా కూడా తన బిడ్డ యొక్క భవిష్యత్తుని రచించగలడు అనే దానికి నేనే ఉదాహరణ. మా నాన్న లవడియా రాములు గారు తన జీవితం ఒక చిన్న కానిస్టేబుల్గానే స్టార్ట్ చేశారు. ఒక పల్లెటూరు నుంచి వచ్చారు. కానిస్టేబుల్గా స్టార్ట్ చేసిన ఆయన తన కొడుకు ఒక జిల్లాధీశుడు కావాలి అనేటువంటి కల కన్నారు. ఆ కల కనడంలోనే ఆయన ఆగిపోలేదు. ఆయన నా చిన్నప్పుడు ప్రతిసారి నన్ను తీసుకెళ్ళి ఎస్పీ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ చూపించి, నాన్న వీళ్ళు జిల్లాని నడిపించేవాళ్ళు, జిల్లాలో వీళ్ళే అందరికంటే పెద్ద అధికారులు, అట్లా అని సివిల్ సర్వీసెస్ మీద నాకు చాలా చిన్నప్పుడే ఆయన ఒక అవగాహన కల్పించి ఆ దిశగా నేను నడిచేలాగా నా కాన్ఫిడెన్స్ని ఒక కానిస్టేబుల్ కొడుకుగానే నేను డెవలప్ చేసుకోగలిగాను. అంటే దీన్ని బట్టి అంటే మా నాన్న నాకంటే ఎక్కువ కూడా నాన్నగారే ఆదర్శం. ఎందుకు అనంటే ఒక చిన్న ఉద్యోగి అయి కూడా తన బిడ్డని ఈ స్థాయిలో ఆయన ఊహించి ఆ దిశగా ఆయన పయనించేలా చేసి, ఆ దిశగా నన్ను ఉన్ముక్తుడిని చేసి, అంతటితో కాకుండా నా పరీక్షల సమయంలో ఆయన అప్పటికి సబ్ ఇన్స్పెక్టర్ అయ్యారు. ఎన్నో శ్రమల కోర్చి ఆయన వచ్చి నా పరీక్షల సమయంలో నాతో పాటు ఉండి, నాకు ఒక పరీక్షకి ఇంకో పరీక్షకి మధ్యలో ఉన్న గ్యాప్లో ఆయనే భోజనం తినిపించి, ఆయన చేత్తో భోజనం తినిపించేవారు. సో అంతగా పిల్లల గురించి శ్రద్ధ తీసుకునే తల్లిదండ్రులు ఉన్న ఏ బిడ్డ కూడాను ఏదైనా సాధించగలడు అనేటువంటిది నా పూర్తి నమ్మకం అండి. సో నా బాల్యం ఆ రకంగా మా నాన్నగారు ఆయన రాసిన జీవిత చక్రమే అది నిజమై ఆయన ఆశలకు తగ్గట్టుగా నిలబడగలగడం అనేటువంటిది అది నా అదృష్టం, భగవంతుడి దయ. బట్ అన్ని విధాలుగా నాన్నగారి గొప్పతనం. ఉన్న దాంట్లోనే ఎక్కువగా వెచ్చించి మీ విద్య కోసం ఎక్కువగా వెచ్చించే పరిస్థితి, అంటే కానిస్టేబుల్ అంటే వచ్చే రాబడి తక్కువగా ఉంటుంది. ఆ వచ్చిన దాంట్లో కూడా ఉన్నత స్థాయి చదువులు అందించాలనే ఒక తల్లిదండ్రుల ఆశని మీరు నెరవేర్చిన పరిస్థితిలో ఏ విధంగా ఆనందం పొందుతున్నారు? అంటే ఈ ప్రభుత్వ విద్యా సంస్థల్ని సంపూర్ణంగా ఉపయోగించగలగడంలో నేను సఫలీకృతుడయ్యానండి. ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారానే ఎంత విజయాన్నన్నా సాధించవచ్చు అనే దానికి నేనే ఉదాహరణ. ఇలా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ ప్రభుత్వ విద్యా ప్రమాణాలు అనేటువంటిది నేను చదువుకున్నప్పుడు ప్రైవేటు విద్యతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వ విద్యా ప్రమాణాలు నాకు అంత గొప్పగా అనిపించట్లేదు. అయితే ప్రభుత్వ విద్య ఏదైతే ఉందో దాని మీద కొంచెం ఇంకాస్త శ్రద్ధ పెంచితే చాలా పేద కుటుంబాల నుంచి కానివ్వండి, అంటే ఇప్పుడు నాలాగా నా కోసం మా నాన్నగారు చదువు కోసం అంటూ ఖర్చు పెట్టిందేమీ లేదు. ఆయన
నాకు దిశ చూపించారు. ఇక్కడ చదవాలి, ఇక్కడ చదవడం ద్వారా నువ్వు ఇది సాధించగలవు, ఇది మంచి ఇన్స్టిట్యూట్, ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ వగైరా, దీనికోసం ఇలా చదివి ఇలా సీట్ సంపాదించాలని అవన్నీ చేయగలిగారు ఆయన. సో ప్రభుత్వ సంస్థల ద్వారానే మనం అన్నీ సాధించుకోగలగవచ్చు అనేటువంటి దానికి అన్ని ఫెసిలిటీస్ మనకు ఉన్నాయి. అయితే ఆ ఫెసిలిటీస్ని ఇంకొంచెం బెటర్ చేసే దిశగా ప్రభుత్వం కొంచెం సీరియస్గా ఆలోచించాలనేది నా మనవి. దాని ద్వారానే మనం సాధించుకోగలం. అండ్ పెద్దగా ఖర్చులు వగైరాలు అంటే డెఫినెట్గా ఎడ్యుకేషన్ కోసం ఖర్చులు ఇప్పుడు పెరిగాయి, కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా ఉన్నాయి, మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని కొంచెం ఇంకా పర్ఫెక్ట్గా అంటే ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో కాంపిటేటివ్గా తయారు చేసే దిశగా వాటిని తయారు చేసే రకంగా ప్రభుత్వం ఇంకొంచెం కృషి చేయాలనేటువంటిది నా మనవండి. ఈ యొక్క మీ ముంబై నగరంలో పర్టికులర్గా ఇప్పుడైతే జాయింట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి విశాఖపట్నంలో కూడా మీరు డిప్యూటీ కమిషనర్గా చేశారు. అలాగే హైదరాబాద్ మహానగరంలో కూడా జాయింట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్గా చేసి ఇప్పుడు ముంబై నగరంలో విధులు నిర్వర్తిస్తున్నారు. దీనికి సంబంధించి మీ పైన ఏ విధంగా ఉంది సార్? అంటే ఇన్ని రాష్ట్రాలు తిరిగి మీ యొక్క విధి నిర్వహణ ఏ విధంగా ఉంటుంది? ఆదాయ పన్ను అనేటువంటిది కేంద్ర పన్ను అండి. కేంద్ర పన్ను అవడం చేత సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా మా పోస్టింగ్స్ జరుగుతూ ఉంటాయి. నేను అసిస్టెంట్ కమిషనర్గా మొదలు పెట్టడం నేను విశాఖపట్నంలో మొదలుపెట్టాను. అక్కడి నుంచి ఒక 5 సంవత్సరాలు డిప్యూటీ కమిషనర్ అయ్యేంత వరకు ఇక్కడే ఉన్నాను. ఆ తర్వాత ఒక 3 సంవత్సరాలు తెలుగు రాష్ట్రాల్లోనే, తర్వాత హైదరాబాద్లో ఒక 3 సంవత్సరాలు చేసి ఆ తర్వాత పదోన్నతి మీద జాయింట్ కమిషనర్గా బాంబే వెళ్ళాను. అయితే కేంద్ర పన్ను అవడం చేత అడ్మినిస్ట్రేషన్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచే ఉంటుంది. స్టేట్స్ రోల్ ఏమీ ఉండదండి ఇందులో. కాకపోతే ఆ ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది పే చేసేవాళ్ళు అంటే ఇండివిజువల్స్ పే చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. అలాగే కంపెనీలు అవి పే చేస్తే దాన్ని కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. మొత్తం కలిపి ఆదాయ పన్ను కిందే లెక్క కడతారు దీన్ని. ఏ అభివృద్ధి చెందిన దేశంలోనైనా మీరు చూస్తే ఆదాయ పన్ను అనేటువంటిది ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం అభివృద్ధి అంత బాగా జరుగుతున్నట్లు. గత కొన్ని సంవత్సరాలుగా మీరు చూస్తుంటే పర్టికులర్గా గత ఒక దశాబ్దంగా చూస్తే భారతదేశం ఈ దిశలో బాగా పురోగతి సాధిస్తూ ఉంది. అట్లాంటి డిపార్ట్మెంట్లో నేను జాయిన్ అయ్యి 2004 బ్యాచ్ నాది, ఇప్పటికి 13 సంవత్సరాలు. ఆ విధంగా దేశ పురోగతికి తోడ్పడుతున్నట్లుగా ఎంతో ఆత్మసంతృప్తి కలుగుతూ ఉంటుంది. అంటే మీ విధి నిర్వహణలో ఏ అంశాలు మీకు సంతృప్తినిచ్చాయి సార్? రైట్ ట్యాక్స్ అండి. అంటే మా డిపార్ట్మెంట్ చెప్పేది ఏంటంటే రైట్ ట్యాక్స్ అంటే ఏదైతే పార్లమెంట్ ఒక యాక్ట్ తయారు చేసి పంపించిందో దాంట్లో రేట్స్ అవి ఉంటాయి. దాని ప్రకారంగా ఏంటంటే ఎవరైనా తాము సంపాదించినటువంటి ఆదాయం మీద కరెక్ట్ ట్యాక్స్ కట్టడం అనేటువంటిది వాళ్ళ బాధ్యత. ఈ దిశగా ఎవరైనా కొంచెం అటు ఇటుగా ఏమన్నా వాళ్ళ మిస్టేక్తో కావచ్చు, లేదా తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు, ఏమన్నా దాంట్లో డివియేషన్స్ ఏమైనా ఉంటే అవి జరగకుండా అడ్మినిస్టర్ చేయడానికి ఉన్నటువంటి డిపార్ట్మెంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఆదాయ పన్ను శాఖ. సో ఆ శాఖలో నేను జాయింట్ కమిషనర్గా ఇదే కరెక్ట్ ట్యాక్స్ గవర్నమెంట్కి అందరూ కట్టే విధంగా చూడడమే మా బాధ్యత. సో మీ విధి నిర్వహణకు సంబంధించి అనేక బెదిరింపు కాల్స్ వస్తుంటాయి. అంటే దేనికి ఏ విధంగా మీరు రెస్పాండ్ అవుతారు? ఏ విధంగా మీరు ఫీల్ ఎలా అయ్యే పరిస్థితి? బెదిరింపు లాంటివి ఏవి మా వృత్తిలో కొంచెం పెద్దగా కనిపించవండి. మీకు చెప్పాను నేను, ఇది కేంద్ర పన్ను, సెంట్రల్ ట్యాక్స్ కాబట్టి మా అడ్మినిస్ట్రేషన్ అంతా సెంట్రల్లో ఉంటుంది. కాబట్టి లోకల్గా మాకు ఇలాంటి కంట్రోలింగ్ మెకానిజం అట్లాంటివి ఏమీ ఉండవు. అండ్ నా సర్వీస్లో నేను బెదిరింపు కాల్స్ ఇట్లాంటివి చూడలేదు. అయితే కొంచెం అంటే ఎప్పుడైనా కొంచెం మాకు వేరే వింగ్ కూడా ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ అట్లా అని. అలాంటి సెన్సిటివ్ డ్యూటీస్ చేసే వాళ్ళకి థ్రెట్ ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఏ ప్రొఫెషన్లోనైనా థ్రెట్ అనేటువంటిది ఉంటూనే ఉంటుంది. అవి అధిగమిస్తూ వాటికి కావాల్సిన జాగ్రత్తలు లోకల్ పోలీస్ ద్వారా తీసుకుంటూ మేము ఏదైతే రైట్ ట్యాక్స్ ఉందో అది కలెక్ట్ చేయడంలో మాత్రం ఏమాత్రం వెనకాడకుండా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా అది కలెక్ట్ చేసి చూపిస్తుంది. అదేవిధంగా
అదే కారణంగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే మన కేంద్ర పన్నులు అయితే ఏవైతే ఉన్నాయో దాంట్లో ఆదాయ పన్ను పోర్షన్ అనేటువంటిది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బాగా ఎదుగుతూ దేశానికి పన్నుల్లో ఆదాయ పన్ను మీద డిపెండెన్స్ కలిగేంత వరకు ఆదాయ పన్ను పెరిగింది, దాని ఇంపార్టెన్స్ పెరిగింది. ఇప్పుడు మీరు కొత్త ప్రభుత్వంలో మన ప్రధానమంత్రి మోదీ గారి ప్రభుత్వంలో మీరు చూస్తున్నారు, ఈ డిపార్ట్మెంట్ పరంగా కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంది. కాన్సన్ట్రేషన్ పెరిగి ఈ డిపార్ట్మెంట్ యొక్క ఎఫెక్ట్ సమాజం మీద ఆ విధంగా ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి దాని మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, దీన్ని ఒక కరెక్ట్ దిశలో నడిపించే విధంగా డిమానిటైజేషన్ సందర్భంగా కానివ్వండి, ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ గ్రామీణ కళ్యాణ్ యోజన కానివ్వండి, ఈ కార్యక్రమాల ద్వారా ఏదైతే ఈ ట్యాక్సేషన్లో పర్ఫెక్ట్ ఒక సిస్టమాటిక్ మెకానిజం ఏదైతే రావాలో అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్షూర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ దిశలో దీని అడ్మినిస్ట్రేషన్కి ఆదాయ పన్ను శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధమై పూర్తి స్థాయిలో దానికి ఎంతైతే మా నుంచి ఎక్స్పెక్ట్ చేశారో ఆర్థిక మంత్రి ప్రధానమంత్రి కానివ్వండి, వాళ్ళు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేశారో దానికంటే ఎక్కువగా దేశవ్యాప్తంగా డిపార్ట్మెంట్ చాలా ముందుండి నడిపించి వాళ్ళు చేస్తున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ వగేరాకి మ్యాచ్ అయ్యి ఏదైతే కరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అని ఏదైతే అన్నానో నేను అది సాధించే దిశలో డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది. దేశ అభివృద్ధిలో ఇన్కమ్ ట్యాక్స్ పాత్ర కీలకమైనది అంటుంటారు. అసలు దీనికి ఏ విధంగా అంటే ఎలాంటి పాత్ర పోషిస్తుంది సార్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్? ఇప్పుడు చూడండి, ఏ ప్రభుత్వం అయినా నడవాలి అని అంటే ఆ ప్రభుత్వానికి బ్యాక్ బోన్ ఏంటంటే పన్నులు. పన్నులు లేకుండా ఏ ప్రభుత్వమును ఏ రకమైనటువంటి పనులు చేయడానికి అవ్వదు. నేను చెప్పాను మీకు, ఇన్కమ్ ట్యాక్స్ పోర్షన్ అనేటువంటిది సెంట్రల్ ట్యాక్సెస్లో చాలా ఎక్కువగా పెరుగుతోంది అని చెప్పేసి మీకు చెప్పాను. ఆ రకంగా దేశం యొక్క డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఫైనాన్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద ఆ విధంగా పెరిగింది. ఆ రకంగా ఇన్కమ్ ట్యాక్స్ పెరిగే కొలది కంట్రీ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ కూడా పెరిగాయి. అంటే ఏమిటి, కంట్రీలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అంటే అదర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి కావాల్సినటువంటి రిసోర్సింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఇంకా ఎక్కువగా మేము ఇవ్వగలుగుతున్నాం, ఇంకా ఎక్కువగా ప్రభుత్వానికి తోడ్పడగలుగుతున్నాం. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ విధంగా ఎక్కువగా ప్రోగ్రామ్స్ చేయగలుగుతుంది. ఆ విధంగా ప్రజలకి ఎక్కువగా మంచి జరుగుతోంది. అంటే ఏమిటి, అందరూ తమ ఆదాయం మీద ఉన్నటువంటి కరెక్ట్ ఆదాయానికి కరెక్ట్ పన్ను కట్టని వాళ్ళ విషయంలో మేము కరెక్ట్గా వాళ్ళకి తెలియజేసి అది రాబట్టి ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్కి చేరవేయడం ద్వారా ప్రజల కోసం ప్రభుత్వం ఎక్కువగా పనిచేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ఎక్కువ పన్నులు రావడం, ప్రజలకు ఎక్కువగా మంచి జరగడం ప్రభుత్వం ద్వారా సాధ్యపడుతోంది. మీరు తీసుకున్న ఆ స్టెప్లో ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం ఉంటుంది, ఎలాంటి ఎప్రిషియేషన్ ఉంటుంది? ప్రభుత్వం తమ ప్రోగ్రామ్స్ అనేటువంటిది వాళ్ళ ఈ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ కోసం చేసినటువంటి యాక్ట్ని యాజ్ ఇట్ ఈస్గా అడ్మినిస్టర్ చేయడం ఒకటే మా పని అండి. అది మేము కంటిన్యూస్గా రీవిజిట్ చేసుకుంటూ దానికి ఏవైనా న్యూ నెగటివ్ మెకానిజమ్స్ ఏమైనా ఉన్నాయా, ఎవరైనా ఏ విధంగానైనా పన్ను ఎగవేతకి అవకాశం ఉందా, అట్లాంటి లూప్ హోల్స్ని ఫిలప్ చేసుకుంటూ అట్లాంటి అవకాశం లేకుండా ఏదైతే ప్రభుత్వం ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో ఇన్కమ్ ట్యాక్స్ న్యాయపరంగా అది సాధించడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలంతా మేము చేస్తుంటాం అడ్మినిస్ట్రేషన్లో. అండ్ పైనుంచి రేట్స్ వగేరా దానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్కి కావాల్సిన కోడ్ వచ్చేసి పార్లమెంట్ మాకు ఇచ్చే ఉంది ఆల్రెడీ. సో దాని అడ్మినిస్ట్రేషనే ప్రాపర్గా చేయడమే మా విధి. మీ సర్వీస్లో ఏమైనా అసంతృప్తికరమైన అంశాలు ఏమైనా మీరు ఫేస్ చేశారా సార్? లేదండి, నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో గత 13 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నేను అనుకోవడం ఏంటంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిపార్ట్మెంట్. మిగతా డిపార్ట్మెంట్స్లో కూడా నేను చేశాను ఇదివరకు. ఒక పిఎస్యూలో పనిచేశాను, రైల్వేస్లో పనిచేశాను, సిఐఎస్ఎఫ్లో పనిచేశాను, అన్నింటినీ చూశాను, అన్నీ బాగున్నాయి డిపార్ట్మెంట్స్. కానీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏంటనేటువంటి ఇట్స్ ఏ స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్. ఇది ఫైనాన్స్లో ఒక ఇంపార్టెంట్ కీ రోల్. ఇట్స్ ఎ బ్యాక్ బోన్ ఆఫ్ ఎ కంట్రీ. కోశమూలో దండహ అని అన్నారు చాణక్య. ఆయనే అర్థశాస్త్రవేత్త అనమాట, ప్రథమ అర్థశాస్త్రవేత్త, మనకి ఆర్థిక శాస్త్రం రాసినటువంటి. అంటే ఫైనాన్స్ అనేటువంటిది ఇట్స్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ఎ కంట్రీ. ఆ ఫైనాన్స్లో మేజర్ పోర్షన్ ఇస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే దట్ విల్ బికమ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ. సో ఆ రకంగా మెయిన్
కంట్రీ డెవలప్మెంట్లో మెయిన్ పోర్షన్గా ఉంటున్నాము అని చెప్పేసి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఒకటి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీకు మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ మీరు గవర్నమెంట్లో చూసుకుంటే అవి స్పెండింగ్ డిపార్ట్మెంట్స్, అంటే ఖర్చు చేస్తాయి. డిపార్ట్మెంట్స్ ఖర్చు చేస్తాయి. ఖర్చు చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? పన్నుల ద్వారా రాబట్టాలి. ఆ పన్నుల్లో మేజర్ పన్ను వచ్చేసి ఆదాయపు పన్ను అవడం చేత ఇన్ని విధాలైనటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి కావాల్సినటువంటి ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. గత 13 సంవత్సరాలుగా నేను చేస్తున్నాను. విశాఖపట్నంలో చాలా ప్రొఫెషనల్గా ఉంటారు ఇక్కడ. ఈవెన్ అట్ ట్యాక్స్ అసిస్టెంట్ లెవెల్లో ఎంతో ప్రొఫిషియన్సీ కనిపిస్తుంది మీకు. మీరు అంటే మిగతా డిపార్ట్మెంట్ల గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు, కానీ మా డిపార్ట్మెంట్లో ఈవెన్ అట్ ద లోయెస్ట్ ఫంక్షనరీ, ట్యాక్స్ అసిస్టెంట్ కానివ్వండి, ఇన్స్పెక్టర్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కానివ్వండి, అసిస్టెంట్ కమిషనర్, అంటే అట్లా ఎట్ ఎనీ లోయర్ లెవెల్ ఆల్సో దే విల్ హ్యావ్ ఏ క్లియర్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ వాట్ ఈస్ టు బి డన్ ఫర్ ద పబ్లిక్ అనేది. ఈ ప్రజలకి చేయాల్సినటువంటి సర్వీసెస్లో క్లారిటీ అనేటువంటిది అట్ ద లోయెస్ట్ ర్యాంక్ ఆఫ్ అవర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో వాళ్ళు రెడీగా ఉంటారు దానికి, వాళ్ళకి క్లారిటీ తెలుసు. అంటే ఇది టెక్నికల్ డిపార్ట్మెంట్ అండి, బాగాను టెక్నికల్ డిపార్ట్మెంట్ అవడం చేత ఎవ్రీబడి హ్యాస్ ఎ క్లియర్ ఫంక్షన్. ఒక ట్యాక్స్ అసిస్టెంట్ కానివ్వండి, సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్, అండ్ ఎవ్రీబడి ఈజ్ వెరీ ఎఫిషియంట్. అది నేను విశాఖపట్నంలో చూశాను. చాలా ఎఫిషియంట్ స్టాఫ్ ఉంటారు ఇక్కడ, ఆఫీసర్స్ కూడాను. అది మళ్ళీ నేను హైదరాబాద్లో కూడా చూశాను 3 సంవత్సరాలు. అండ్ గత 3 సంవత్సరాలుగా నేను బాంబేలో చూస్తున్నాను. సో ఎవ్రీవేర్ ఒక క్లియర్ కట్ ఒక టెక్నికల్ ఎక్స్పర్టీజ్ అనేటువంటిది స్టాఫ్లో ఉంది. అండ్ సిటిజన్ చార్టర్ అంటారండి, అంటే ఒక్కొక్క సేవ ప్రజలకి ఎంత కాలంలో ఎంత క్లియర్గా వాళ్ళకే ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి చేయడం అనమాట. దాంట్లో మా స్టాఫ్ వచ్చేసి చాలా బాగా చేస్తూ ఉంటారు. సామాన్య పౌరుడు మొదలు అన్ని వర్గాలు, అన్ని తరగతుల వారు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కోసం ఆలోచించే పరిస్థితి వచ్చింది. అసలు ఏం జరిగింది సార్? ఎక్కువ ప్రతి ఒక్కరిలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ అన్నమాట ఇప్పుడు విరివిగా అనిపిస్తుంది. అంటే ఈ నోట్ల మార్పుడైనా కాదు, అంటే ఈ 4-5 ఏళ్ళలో ఎక్కువగా అనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏంటి సార్ పరిస్థితి? ఆదాయానికి సంబంధించి ప్రథమంగా ఎవరి దృష్టికైనా వచ్చేది ఆదాయ పన్ను అండి. అయితే సామాన్యుడి దృష్టిలో కూడా ఎందుకు వచ్చింది ఇప్పుడు అనేటువంటిది, ఎందుకు జరిగింది అని అంటే, డిమానిటైజేషన్ టైంలో ఎవరి దగ్గరైనా పాత నోట్లు వగేరా ఉంటే బ్యాంక్లో డిపాజిట్ చేసుకునేసి వగేరా అవంతా చేయడం జరిగి, ఆ టైంలో ఇంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే అది ఆదాయ పన్ను పరిధిలో వస్తుంది అది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ సమయంలో సామాన్య ప్రజలు కూడా కొంచెం ఆదాయ పన్ను గురించి అవగాహన పెంచుకొని, ఓహో మనకు ఇలా ఆదాయం వస్తే ఇలా జరుగుతుంది వగేరా అనేటువంటిది ఆలోచించడం జరిగింది. ఆ రకంగా ప్రజల్లో ఆదాయ పన్ను పట్ల అవగాహన పెరిగింది ఈ ప్రభుత్వ స్కీమ్ ద్వారా అనేటువంటిది ఒక పాజిటివ్ అంశం. ఇది చాలా అంటే నార్మల్ పర్సన్ కూడా ఆదాయ పన్ను గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. దీని ద్వారా ఒక మేజర్ అడ్వాంటేజ్ ఒకటి జరిగింది. ట్యాక్స్ బేస్ అనేటువంటిది ఒకటి ఉంటుంది మాకు, అంటే నెంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ టు ద కంట్రీ. అది గణనీయంగా పెరిగింది. ఎందుకు? అవగాహన పెరగడం ద్వారా ఇప్పటిదాకా ఆదాయ పన్ను కట్టాలి అని కూడా తెలియని వాళ్ళు ఉండవచ్చు. ఎందుకంటే ఆదాయ పన్ను అనేటువంటిది మేజర్గా పెద్ద నగరాల్లోనే ఉంటున్నటువంటి ప్రక్రియ. అది ఇప్పుడు ఈ సందర్భంగా ఈ గవర్నమెంట్ యొక్క కొత్త స్కీమ్ వలన అందరూ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి, ఇదివరకు తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు ఆదాయ పన్ను నేను కట్టవలసిన అవసరం ఉంది అని తెలుసుకొని ఆదాయ పన్ను కట్టడం అనేటువంటిది జరగడం అనేటువంటిది ఎంతో సర్వోత్కృష్టమైన ఘట్టం. ఇది వాళ్ళ దాకా చేరగలగడం అనేటువంటిది ఆదాయ పన్నుకి జరిగినటువంటి శుభ పరిణామం. ఆ విధంగా వాళ్ళు ఎక్కువగా దీని గురించి తెలుసుకొని ఎక్కువగా ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చి ఆ విధంగా ఆదాయ పన్ను పెరగడానికి కూడా అవకాశం ఉంది. సో ఇది కంట్రీకి ఏదైతే రైట్ఫుల్ ట్యాక్స్ రావాలి అని చెప్పేసి నేను అన్నానో ఆ దిశగా ఇది ఒక చాలా పెద్ద పరిణామం. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న డిమానిటైజేషన్ స్టెప్ ఏ స్థాయిలో విజయం సాధించిందంటారు? ఈ స్టెప్స్ అన్నీ ఒక ఫైనాన్షియల్ ఓవరాల్ కరెక్షన్స్ కోసం ప్రభుత్వం తీసుకుంటుందండి. చాలా పెద్ద పరిణామాలు వీటి వలన. ఇవి చాలా పెద్ద డెసిషన్స్. అంటే ఒక డైనమిక్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది దేశంలో జరుగుతూ ఉంది. ఆ దిశగా తీసుకుంటున్నటువంటి పెద్ద డెసిషన్స్ ఇవి.
వీటి వలన ఖచ్చితంగా సర్వోత్కృష్టమైనటువంటి పరిణామాలు అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతాయి. అవి జరుగుతూ మాకు తెలుస్తున్నాయి కూడా. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా ఇందులోనే ఉంది. అంటే సామాన్య ప్రజల దాకా కూడా వెళ్ళి వాళ్ళు కూడా అవగాహన పెంచుకునేసి వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టడానికి కారణం ఈ స్కీమే. సో ఇలాంటి వాటి వలన ఏమిటంటే అంటే మనకు తెలియకుండా ఎంతో మంచి జరుగుతుంది. అండ్ దీనికి ఇది కాకుండా ఇంకా వేరే చాలా బ్లాక్ మనీ అరిగట్టడం కానివ్వండి, ఇట్లాంటి మెనీ అదర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోలేం. కానీ ఇవన్నీ ఒక డైనమిక్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ దిశగా చాలా పెద్ద పెద్ద స్టెప్స్ అండి. అయితే మొత్తానికి ఎంతో కీలకమైన బాధ్యత పోషిస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో నేను విధి నిర్వహణలు నిర్వహించడం చాలా సంతృప్తికరంగా ఉంది. నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు ప్రభుత్వ విద్యా సంస్థలోనే విద్యను అభ్యసించి ఈ స్థాయిలో చేరుకున్నాను అంటే అప్పట్లో ఉన్న విద్యా సంస్థలు ప్రభుత్వానికి సంబంధించి ఎంత పటిష్టంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఉన్న విద్యా సంస్థలను కూడా ఈ ప్రభుత్వ పరంగానే పటిష్టం చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఆణిముత్యాలు బయటకు వస్తాయని చెప్పి అభిప్రాయపడుతున్నారు. దీని ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ప్రతి ఒక్కరూ ఆదాయ పన్ను కడితే దేశ అభివృద్ధికి అది పునాది రాయి అని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నాకు సంతృప్తి అంటే ఈ యొక్క డిపార్ట్మెంట్లో లభించింది అని చెప్పి లవడియా జీవన్లాల్ తన తరహాలో విశ్వాసతను వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మదన్తో శివప్రసాద్, న్యూస్ 4 వైజాగ్.